మేడం ఉగాది అనగానే మనందరికీ ఫస్ట్ ద్వాదశ రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి అవును. ఇది బాగా గుర్తొస్తుంది. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాము? అందులో ప్రత్యేకంగా వేప పువ్వు చేది వేసి మరి షడ్రుచులతో పచ్చడి చేసుకుంటాం. ఎందుకు? అవును. వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉగాది పచ్చడి కూడా మాకు చూపించండి. తప్పక ఉగాది పచ్చడి చేద్దాం. ఎందుకంటే ఉగాది దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా రేపు తినవలసిందే మనం. సో అది ఇవాళే తిందాము, అందరికి కూడా పంచిపెడదాము. తప్పకుండా. బేసిక్గా ఉగాది అంటే అసలు ఏంటి, మనకి ఏంటంటే కొత్త సంవత్సరం అనే లెక్క. అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం యాక్చువల్లీ. అంటే ఏంటంటే ఉగాది రోజున, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మ కూడా ఏంటంటే ఈ లోకాలన్నీ సృష్టించాడు అని ఒక మన నమ్మకం అనమాట. సో అలా ఉగాది అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ ఆల్సో ఈసారి మనకి వచ్చేదేమో March 22 వస్తుంది. అంటే ఏంటి, చైత్ర శుద్ధ పాడ్యమి అన్నాను కదా, దాని తర్వాత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. చైత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇదేంటంటే ఈ సంవత్సరం మనకి బుధుడు రాజు అయ్యాడు అనమాట. సో కమర్షియల్గా కూడా ఇట్స్ వెరీ వయబుల్, చాలా బాగుంటుంది అని ఆశిద్దాం. అంటే రాజు అయ్యాడు, కింగ్ అయ్యాడు కనుక తప్పక అవుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఆల్సో ఏంటంటే స్టార్ట్ చేసాము మన యుగాన్ని అనుకున్నాం కదా. నాట్ ఓన్లీ దట్, మనకి హార్వెస్ట్ ఫెస్టివల్ కదా ఏదైనా. సో అందుకోసమే మనం షడ్ రుచుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అన్ని కొత్త వస్తాయి ఇప్పుడు. కొత్త చింతపండు, కొత్త బెల్లం, కొత్త బియ్యం అన్నీ ఇప్పుడు వస్తాయి. అన్నీ ఇప్పుడే స్టార్టింగ్ కదా. చలి కూడా ఏంటి, చలి ఇంకా ఆగి మనకి వేడి వస్తుంది. అంటే వేడి రావడం అంటే ఏంటంటే చలికాలం వెళ్ళిపోయి సీజనలే కదా మనకి అన్నీ. ఏ ఫెస్టివల్ వచ్చినా మనకి సీజనలే ఉంటుంది. సో ఇప్పుడు చలి వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ చిగురుస్తుంది. అంటే వసంతం అన్నో స్ప్రింగ్ అంటాం కదా, అట్లా వస్తుంది అని ఒక లెక్కతోనే మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. షడ్ రుచులు ఎందుకంటే ఇవన్నీ ఆ రోజు ఏదైనా బిగినింగ్ చేసినప్పుడు ఏంటంటే మనం అందరినీ పిలుచుకుని చేసుకోవడం మంచిదంటాం. అంటే కలయిక, అందరినీ కలవాలి, అందరికీ పెట్టాలి, మనం ఇచ్చిపుచ్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో, అంటే మనం మంచిగా ఉండాలి, ఆ రోజు సంతోషంగా ఉండాలి అన్న ఒక స్టార్టింగ్ చేద్దామని చెప్పి ఉగాది అనేది మనం పచ్చడి కూడా చేసి అందరికీ పెడతాం. అంటే ఏంటంటే మనం ఆ రోజు ఏం చేస్తాము, పట్టుబట్టలు వేసుకుంటారు, ఫస్ట్ స్నానాలు చేస్తారు, పట్టుబట్టలు వేస్తారు, దేవుడికి పూజలు చేస్తారు, మంచి మామిడి తోరణాలు పెట్టుకుంటాము, పచ్చళ్ళు చేసుకుంటాము, తింటాము, ఇంకా వేరే పిండి వంటలన్నీ చేసుకొని అందరికీ పంచిపెట్టి మరీ తింటాం. అందుకని నేను చెప్పింది ఇచ్చి పుచ్చుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఎందుకని 6 రుచులు అని చెప్పారు అంటే ఇవన్నీ కలయికే మన లైఫ్. చేదు తీపి గుర్తులు అంటాం, అందుకనే ఎందుకు చేదు తీపే అంటాం, తీపి చేదు అనం. చేదు గుర్తులు కూడా ఉండాలి, అన్ని కలయికే కదా. ఇప్పుడు అందుకనే షడ్ రుచులు అనమాట. అంటే మనకేంటి, బెల్లం తీపి, ఇది వగరు అంటే ఏంటి, మామిడికాయ వగరు, ఇది పులుపు అంటే ఏంటి, చింతపండు పులుపు, ఇదేమో చేదు. సో ఉప్పు, కారం. యూజువల్గా కారం కన్నా మనం ఏంటంటే పెప్పర్ పౌడర్ వేస్తారు, మిరియాల పొడి వేసుకుంటాం అసలు ఒరిజినల్గాను. కానీ ఏంటంటే ఇప్పుడు కారపొడి వచ్చినప్పటి నుంచి ఇంకా అదే వేసుకుంటున్నారు అనమాట. ఇవన్నిటి కలిసిన తర్వాత మనకి ఫ్రూట్ కావాలి కదా, ఇవన్నీ కలిసినా కూడా మన లైఫ్లో ఒక ఫ్రూట్ ఉండాలి కదా, అందుకోసం మనం ఒక ఫ్రూట్ కలుపుకుంటాం అనమాట. సో ఎంతెంత అనేది ఒక్కొక్కళ్ళ పద్ధతిని బట్టి మనకు ఉంటుందన్నమాట. అందులో ద్వాదశ రాశులు చెప్పుకోవాలి అంటే అన్ని రాశులకి ఏంటంటే కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. కానీ కొన్ని రాశులకి ఏమవుతుందంటే అంత బాగుండదు, కొన్ని రాశులకి బాగుంటుంది, కొన్ని రాశులకి మిశ్రమం అనుకుంటాం. దీంట్లో ఏంటంటే ఈ కాలంలో ఇప్పుడు మనకి మేష నుంచి స్టార్ట్ కదా, మేష, వృషభ, మిథునం ఉన్నాయి కదా, అటు సైడ్ 6 రాసుల వరకు చాలా బాగుంది, ఇటు సైడ్ కూడా బాగానే ఉందన్నమాట. అండ్ అందరికీ ఏంటంటే ఏలినాడ్స్ అని వచ్చింది అని భయపడక్కర్లే. అండ్ ఆల్సో మేజర్గా ఏంటంటే మనకి గురువు అన్న ఆయన సంచారం అవుతుంది April 22. అది అయిన తర్వాత ఇంకా కొన్ని రాసులకి చాలా బాగుంటాయని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకోటి ఈ సంవత్సరం జరగబోయేది ఏంటంటే రాహుదిని కేతువుది కూడా సంచారం జరగబోతోంది ఇన్ అక్టోబర్. అది అయిన తర్వాత కూడా కొన్ని రాసులకి బాగుంటాయి, కొన్ని రాసులకి మిశ్రమంగా ఉంటాయి. కానీ అందరికీ బాగుండాలి అనే మనం ఇది ఒక పచ్చడి చేయడం కానీ మనం ఏదైనా చేయడం కానీ ప్రారంభిద్దాం. సో మనం ప్రారంభించడం కూడా మనం అందరికీ బాగుంటుంది, అన్ని రాసులు కోరుకుంటుంది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనం పచ్చడి చేస్తున్నాం అందరి ప్రేక్షకులకి. ఓకే, అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఏంటంటే నేను ఏంటంటే వాటర్తో, అంటే ఏంటంటే మనకి వాటరే మెయిన్, అంటే పల్చగా ఉండడం మెయిన్. సో యూజువల్గా నేను చింతపండుతోనే స్టార్ట్ చేస్తాను, అది నాకు ఎలాగో పులుపు కూడా ఇష్టమే. సో చింతపండు రసం ఆల్రెడీ తీసి పెట్టుకున్నదే మనం వేసుకున్నాము.
నానబెట్టి తొక్క తీసి అంతా దాన్ని వాటర్ చేసి అంటే ఒక హాఫ్ కప్ తీసుకున్నాం అనుకుందాము. తర్వాత ఏంటంటే దీంట్లో నేను ఎప్పుడు బెల్లం అంటే నాకు చాలా ఇష్టం. తీపి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మేడం. అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను ఎప్పుడు. ఓకే, అంటే మనకి వ్యూవర్స్ కూడా ఎవరి కొందరికి ఏది ఎక్కువ ఇష్టమో దాన్ని ఎక్కువ అదే అందుకనే ముందే చెప్పాను అనమాట, ఏది కావాలంటే అది ఎక్కువ. కొంచెం ఎక్కువ. తర్వాత వేపు నాకు చేదు కూడా కొంచెం ఇష్టం. అండ్ వేప చాలా హెల్దీ, దాని నుంచి రకరకాల లాభాలు ఉంటాయి. అట్లా కూడా మనకి పనికొస్తుంది. కానీ మనం తినేది ఒక రోజులో ఏమవుతుంది, కంటిన్యూస్గా తింటే కదా. సో అది ఒక 2 స్పూన్స్, బెల్లం ఒక 2 స్పూన్స్ ఈ స్పూన్ తోటి, అంటే ఒక టీ స్పూన్ అనుకుందాము. 2 టీ స్పూన్స్ అది, 2 టీ స్పూన్స్ ఇది వేసి బాగా కలుపుతున్నాను అనమాట. అసలు ఉగాది పచ్చడి ఉందంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అవును గ్లాసులతో పోసేసుకొని తాగుతూ ఉంటారు. దానికి తగ్గ ఉప్పు, ఎందుకంటే లైఫ్ అనేది మనకి అన్ని కలయిక అని చెప్పాను కదా. ఉప్పు ఎంత ఉండాలో అంత ఉండాలి, కారం ఎంత ఉండాలో అంత ఉండాలి. కారం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవచ్చు. మీరు ఉప్పు కూడా రాక్ సాల్ట్ వాడుతున్నట్టున్నారు. అవును, రాక్ సాల్ట్ మనకి ఇప్పుడు ఏదో వస్తే అదే తీసేసుకుంటున్నారు. రాక్ సాల్ట్ హెల్దీ అని, అందుకనే కొంచెం పింక్ గా ఉంది అదే. మనం ఏది తింటే అదే కదా. కానీ మన పెద్దలు చెప్పిన పద్ధతి అంతా కూడా ఇవి ఆరోగ్యం కూడా కదా మేడం. బెల్లం పానకం, ఇప్పుడు ఎండలు ముదురుతున్న టైము అటు బెల్లం పానకం మంచిది. మామిడికాయలు దేని ఎనర్జీస్ వాటి బాడీకి అంతా వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు అవన్నీ కొత్తగా వస్తాయి కనుక అది కూడా మనకి కొత్త ప్రారంభమే కదా అని. అండ్ తినడం కూడా ఏంటంటే ఏ సీజన్ లో వచ్చే ఆ సీజన్ లో తినమనే చెప్పారు, ఆ ఫ్రూట్స్ ని తినమన్నారు. అందుకనే ఇన్ని ఫ్రూట్స్ ఇచ్చారు. అదే సమ్మర్ లోనే ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మనకి కావాలని, మరి బాడీ కావాలని. సో నేచర్ అనేది, యూనివర్స్ అనేది అంత గొప్ప మనసు ఉన్నది అనుకుందాం కదా, అన్ని ఇచ్చేస్తోంది. చాలా కొంచెం ఎక్కువ వేద్దాం. అయితే ఇది లేత మామిడికాయ, చిన్న మామిడికాయ ఇప్పుడే వచ్చినట్టు అనమాట అది. అసలు ఎటు వెళ్లే ముందు తాగి వెళ్ళడం స్టార్ట్ అవుతే బయటికి వెళ్ళడం, రాగానే గబాల్లో తీసుకుని మళ్ళీ తాగడం, అదే చిన్నప్పటి నుంచి. బాగుంటుంది కూడా యాక్చువల్ గా, అదే కదా. ఎప్పుడో ఒకసారి చేసుకున్నప్పుడు ఏదైనా బాగుంటుంది. రోజు ఉగాది పచ్చడి అయితే అసలు ఎవరు తినరు. ఇప్పుడు మీరు ఇది బనానా అంటే ఇది మనకి ఇష్టం కదా, మన ఇష్టం వేసుకోవచ్చు. ఫ్రూట్ వేసుకుంటారు, నేనైతే బనానా వేస్తాను ఎప్పుడు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరెవరు పద్ధతి పట్టి, ఇది మా పద్ధతి అనమాట. మేము ఇలాగే చేసుకుంటాము. ఇంకొంచెం బెల్లం వేద్దాము, తీపికి. నాకు ఎప్పుడు తీపి చాలా ఇష్టం, అందుకని బెల్లమే ఎక్కువ. తీపి కావాలనుకుంటారు. ఎంత హెల్దీ అయినా కష్టమైన వేపైనా కూడా మనకు మంచి చేస్తుంది ఫైనల్ గా, అనుకుంటారు చాలా మంది. ఇవన్నీ కలిపింది కూడా ఎంత మంచిది యాక్చువల్ గాను. ఈ మిశ్రమం కూడా చాలా బాగుంటుంది. వేప పువ్వు కూడా మేడం ఫస్ట్ చేదనిపిస్తుంది, ఒక రోజంతా ఆ పులుపు తీపిలో మగ్గిపోయి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది యాక్చువల్ గాను. అన్ని ఫస్ట్ కడిగి ఇవన్నీ కట్ చేసింది. సో అందుకని ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ అవన్నీ ఇంకా లేవు యాక్చువల్ గాను. ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చూసుకోవడం కూడా, ద్వాదశ రాసులు చూసుకున్నా కూడా అన్ని బాగున్నాయి. జనం ఫస్ట్ అది కోరుకుంటున్నారు మేడం, ఆరోగ్యం బాగుండాలి. డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు అంతకుముందు ఇప్పుడు హెల్త్ బాగుంటే చాలు, ముందు మనం ఉంటే చాలు అన్నంత టెన్షన్ వచ్చేసింది కోవిడ్ వల్ల. అదంతా అదంతా వెళ్ళిపోయింది, అదంతా పాస్ట్, ఇంకా వదిలేయడమే. ఇప్పుడు మనం ముందు చూపు కూడా కొత్తగా చూసుకోవడమే. ఇది కొంచెం తీసుకో, ఎలా ఉందో చూడు. ఉగాది శుభాకాంక్షలు. బాగుందా? అందరికి ఇద్దాం కూడా. బాగుంది, ఎక్కువ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్ని రుచులు. ఓకే, నేను కూడా కొంచెం తీసుకుంటాను. అండ్ అందరికీ మళ్ళా విష్ చేస్తున్నాము ఉగాది శుభాకాంక్షలు. 2023 మళ్ళా 2024లో కలుద్దాం.